హలో అండి, వెల్కమ్ టు మై స్టిచ్చింగ్ ఛానల్. ఈ వీడియోలో అయితే టేప్తో పని లేకుండా ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్తోనే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకునేలాగా కటింగ్ చూపిస్తున్నాను. కింద అయితే ఒక 1 ఇంచ్ వదులుకొని బ్లౌజ్ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత నెక్ పార్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఖర్చు కూడా వదలొద్దు. ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఆ తర్వాత నడుం దగ్గర కూడా నడుం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ పాయింట్ పెట్టి మనం ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాము. ఆ తర్వాత ఈ జాయింట్ పార్ట్ ఉంటుంది కదండి, చంక భాగం, అక్కడ కూడా ఆ జాయింట్ పార్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ కరెక్ట్గా మార్క్ పెట్టండి. అక్కడ కూడా ఎక్స్ట్రా అవసరం లేదు. మళ్ళీ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఇది కరెక్ట్గా చూసుకోవాలండి. నెక్ పార్ట్ దగ్గర ఇది కానీ బాగుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్ కరెక్ట్గా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అటు, ఒక 1/2 ఇంచ్ భుజం వైపు కూడా ఉంచుకొని మార్క్ చేయండి. అంతేనండి. ఇప్పుడు ఆ పాయింట్లు కలపండి. నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలా రౌండ్ మార్క్ చేసేసుకుంటున్నాను, చంక భాగం మెడ భాగం. మీరైతే అలా కాకుండా కావాలంటే బాక్స్ షేప్ పెట్టుకొని మంచిగా చూసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. మంచిగా మార్క్ చేసిన తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసేసుకోండి. ప్లీజ్ అండి, ఇదైతే నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి మంచి ఈజీ మెథడ్లో కటింగ్స్, స్టిచ్చింగ్ కూడా నా వీడియోస్లో పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నాదేను. ఇది కూడా అలాగే టేప్ లేకుండా కట్ చేసుకున్నాను. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను కూడా స్టార్టింగ్లో టేప్ అంటే భయపడేదాన్ని. అప్పుడు మా మేడం గారు ఈ మెథడ్ చెప్పారు నాకు. ఇది చాలా ఈజీగా అర్థమైంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. బాయ్.